హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2025 క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రౌండ్ 2కి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అండ్ వెబ్ ఆప్షన్స్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అలాట్మెంట్ ప్రాసెస్ ప్రస్తుతానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. అయితే ఈ పోస్ట్ పోన్మెంట్కి సంబంధించి ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్లో రివైజ్డ్ స్కెడ్యూల్ని రిలీజ్ చేస్తూ సెప్టెంబర్ 13వ తారీఖు ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇదే ఆ నోటిఫికేషన్ అండి. ప్రస్తుతానికి ఈ రౌండ్ 2కి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ చాయిస్ ఫిల్లింగ్ ని సెప్టెంబర్ 15వ తారీఖు ఉదయం 8 గంటల వరకు ఎక్స్టెండ్ చేశారు. అంతేకాదు, ఒకవేళ మీలో ఎవరైనా చాయిస్ లాకింగ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే సెప్టెంబర్ 14వ తారీఖు మధ్యాహ్నం 1 గంట నుండి సెప్టెంబర్ 15వ తారీఖు ఉదయం 8 గంటల లోపు మీరు చాయిస్ లాకింగ్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఉంది అని చెప్తున్నారు. కానీ నా సలహా ఏంటంటే ఎవరు కూడా దయచేసి చాయిస్ లాకింగ్ మీకు మీరుగా మాన్యువల్గా చేయవద్దు. ఆటోమేటిక్గా అందరికీ ఒకేసారి సెప్టెంబర్ 15వ తారీఖు ఉదయం 8 గంటలకి ఆటో లాక్ అవుతాయి. ఎందుకు చేయవద్దు అంటున్నానంటే ఫ్రీక్వెంట్ గా ఈ రౌండ్ కి సంబంధించినటువంటి డేట్స్ ఎక్స్టెండ్ అవుతూ ఉన్నాయి. మనకి ఎక్స్టెండ్ అయినప్పుడల్లా కూడా కొన్ని కాలేజెస్ యాడ్ అవ్వటము లేదా కొన్ని కాలేజెస్ లో సీట్స్ యాడ్ అవ్వటం చూస్తూ ఉన్నాము. ఒకసారి మీరు లాక్ చేశారు అంటే మరలా ఒకవేళ ఇది కానీ ఎక్స్టెండ్ అయితే అప్పుడు మీకు యాడ్ అయినటువంటి కాలేజెస్ ని ఆప్ట్ చేసుకునే అవకాశం ఉండదు. అన్లాక్ చేసుకునే ఫెసిలిటీ మాత్రం వీళ్ళు ఇవ్వరు. కాబట్టి దయచేసి ఎవరు కూడా చాయిస్ లాకింగ్ మాత్రం చేయవద్దని నా రిక్వెస్ట్. దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ఎంసీసీ అఫీషియల్ వెబ్సైట్ లో ఉంది అని చెప్తున్నారు. ఒకసారి చూద్దాము. ఇది ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి సంబంధించినటువంటి రివైజ్డ్ స్కెడ్యూల్. దీనిలో సెప్టెంబర్ 15వ తారీఖు ఉదయం 8 గంటల వరకు చాయిస్ ఫిల్లింగ్ అండ్ చాయిస్ లాకింగ్ ఫెసిలిటీ ఉంది. ఆ తర్వాత 15, 16 తారీఖుల్లో ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ అన్నారు. అంటే మోస్ట్లీ మనకి 15వ తారీఖు ఉదయం 8 గంటలకి పూర్తవటంతోనే అదే రోజు డివిజనల్ అలాట్మెంట్ లిస్టు రిలీజ్ అవ్వచ్చు, లేదా 16వ తారీఖు రిలీజ్ అవ్వచ్చు. 17వ తారీఖు మీకు ఫైనల్ అలాట్మెంట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఇక్కడ సీట్ అలాట్మెంట్ వచ్చిన స్టూడెంట్స్ సెప్టెంబర్ 18వ తారీఖు నుండి సెప్టెంబర్ 25వ తారీఖు వరకు రిపోర్టింగ్ అండ్ జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది రౌండ్ 2కి సంబంధించినటువంటి స్కెడ్యూల్. అయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో పార్టిసిపేట్ చేసినటువంటి స్టూడెంట్స్ చాలా మంది ఆల్రెడీ స్టేట్ కోటాలో రౌండ్ 1లో సీట్ అలాట్మెంట్ వచ్చి కాలేజెస్లో రిపోర్ట్ చేసి జాయిన్ అయిపోయారు. ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2కి ముందు స్టేట్ కోటా స్టార్ట్ అయిద్దా, లేక దీని తర్వాత స్టేట్ కోటా రౌండ్ 2 స్టార్ట్ అయిద్దా? ప్రస్తుతానికి ఏపీ వాళ్ళకి కన్వీనర్ కోటా రౌండ్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 కూడా కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లో కానీ మీకు సీట్ అలాట్మెంట్ వస్తే ఈ కన్వీనర్ కోటా రౌండ్ 1లో నుండి లేదా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో ఒకవేళ జాయిన్ అయిన స్టూడెంట్ డీమ్డ్ యూనివర్సిటీస్ లో సీట్ వచ్చినా కూడా ఇక్కడికి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటారు. కాబట్టి ఈ 2 లెవెల్స్ లో ఉన్న స్టూడెంట్స్ కి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేస్తారు. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు ఇక్కడ కేవలం 2 డేస్ మాత్రమే సుమారుగా మనకి టైం ఉంటుంది. ఈ 2 డేస్ లో ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ తీసుకొని కన్వీనర్ కోటా రౌండ్ 1లో కానీ లేదా మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో కానీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చిన వెంటనే ఇక్కడ నుండి ఎగ్జిట్ అయ్యి ఈ రౌండ్ 2 కాలేజీకి వెళ్లి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 రిజల్ట్ వచ్చేంత వరకు కూడా ఏపీలో రౌండ్ 2కి సంబంధించినటువంటి యాక్టివిటీ ఏది కూడా స్టార్ట్ అవ్వదు అని మీరు గుర్తుంచుకోవాలి. ఎప్పుడైతే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చి ఆల్ ఇండియా కోటా రౌండ్ 2లోకి స్టూడెంట్స్ వెళ్లి జాయిన్ అవుతారో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే, అంటే ఈ 2 డేస్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఏపీ కన్వీనర్ కోటా రౌండ్ 2కి సంబంధించిన యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. ఈ యాక్టివిటీస్ లో ఫస్ట్ జరిగే ప్రాసెస్ ఏంటంటే ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ ఎంతమంది తీసుకున్నారు అనే లిస్టు మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తారు యూనివర్సిటీ వెబ్సైట్ లో. అంటే ఫ్రీ ఎగ్జిట్ ద్వారా ఎంతమంది బయటకు వెళ్లిపోయారు స్టూడెంట్స్. ఆల్రెడీ కన్వీనర్ కోటా రౌండ్ 1లో మీకు నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు కన్వీనర్ కోటా రౌండ్ 2కి ఈ ఫ్రీ ఎగ్జిట్ స్టూడెంట్స్ ప్లస్ ఈ నాట్ రిపోర్టెడ్ స్టూడెంట్స్, ఈ 2 కేటగిరీ స్టూడెంట్స్ యొక్క వేకెన్సీ రౌండ్ 2కి సీట్ మ్యాట్రిక్స్ అవుతుంది. సో ఇక్కడ వచ్చినటువంటి ఈ వేకెన్సీస్ కి ఏపీ స్టేట్ లో కన్వీనర్ కోటాకి ఆల్రెడీ ఓన్లీ 1 టైం వెబ్ ఆప్షన్ పెట్టాం కాబట్టి డైరెక్ట్ గా మీకు రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. జస్ట్ ఇక్కడ వేకెన్సీ చూపిస్తారు మీకు. ఆ తర్వాత 1 డేలో మీకు రిజల్ట్ అనౌన్స్ చేసేస్తారు. సుమారుగా మీకు ఏ డేట్స్ లో ఈ కన్వీనర్ కోటా రౌండ్ 2 ఉండొచ్చు అంటే ఫైనల్ అలాట్మెంట్ 17th డిస్ప్లే అవుతుంది ఆల్ ఇండియా కోటా రౌండ్ 2. దీని తర్వాత 2 డేస్ అంటే సుమారుగా 19th వరకు ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. ఈ ఫ్రీ ఎగ్జిట్ డేట్ 19th కంప్లీట్ అవ్వటంతోనే 20th మీకు సీట్ మ్యాట్రిక్స్,
మోస్ట్లీ 21st కి మీకు కన్వీనర్ కోటా రౌండ్ 2 రిజల్ట్స్ అనౌన్స్ అవ్వచ్చు. అంటే జస్ట్ నేను అంటే ఒక అప్రాక్సిమేటెడ్ డేట్స్ మాత్రమే చెప్తున్నానండి. అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అని మాత్రమే చెప్పడానికి ఈ డేట్స్ మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఈ కన్వీనర్ కోటా రౌండ్ 2లో కానీ ఒకవేళ మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ మేనేజ్మెంట్ కోటా నుండి ఈ కన్వీనర్ కోటాకి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ ఫ్రీ ఎగ్జిట్ డేట్స్ ని ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలనుకుంటారు. వీళ్ళు ఏపీ కన్వీనర్ కోటా రౌండ్ 2లో కూడా సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి అప్పటి వరకు కూడా ఈ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 ఫ్రీ ఎగ్జిట్ డేట్ ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే ఈ రిజల్ట్ మనకి 21st అనౌన్స్ అవుతుందో తరువాత మనకి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సంబంధించినటువంటి సీట్ మ్యాట్రిక్స్, అంటే ఈ సీట్ మ్యాట్రిక్స్ లో ఏమేమి ఉంటాయి అంటే ఇప్పుడు ఈ ఫ్రీ ఎగ్జిట్ ద్వారా వెళ్ళిపోయినటువంటి స్టూడెంట్స్ ప్లస్ ఇంతకుముందు మనకి నాట్ రిపోర్టెడ్ లిస్ట్ వచ్చింది, ఈ నాట్ రిపోర్టెడ్. సో ఫ్రీ ఎగ్జిట్ ప్లస్ నాట్ రిపోర్టెడ్ ఈ 2 వేకెన్సీస్ కలిపి మనకి మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2కి సీట్ మ్యాట్రిక్స్ అవుతాయి. సో ఈ సీట్స్ కి వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే మేనేజ్మెంట్ కోటాలో ప్రతి రౌండ్ కి కూడా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ రౌండ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఇప్పుడు రౌండ్ 2కి మరలా ఫ్రెష్ గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. ఇంతకు ముందు పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఉండవు. సో ఈ రౌండ్ 2 మేనేజ్మెంట్ కోటాకి వెబ్ ఆప్షన్స్ కనీసం ఒక 3 to 4 days ఖచ్చితంగా ఇస్తారు. ఈ 3 to 4 days తర్వాత మీకు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఏపీలో కన్వీనర్ కోటాకి ఆల్రెడీ మీరు జాయిన్ అయిన తర్వాత రీటైన్ అనే ఆప్షన్ అడిగారు. చాలా మంది స్టూడెంట్స్ రీటైన్ ఆప్షన్ తీసుకున్నారు. ఎంతమంది రీటైన్ తీసుకున్నారు అనే లిస్ట్ కూడా మనకి యూనివర్సిటీ వెబ్సైట్ లో డిస్ప్లే చేశారు. ఇప్పుడు ఏపీ మేనేజ్మెంట్ కోటా రౌండ్ 1 ప్రాసెస్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే మేనేజ్మెంట్ కోటాలో కూడా రీటైన్ ఆప్షన్ ఉంటుందేమో అనుకుంటున్నారు. ఇక్కడ రీటైన్ ఆప్షన్ ఉండదు. ఎందుకు ఉండదు అంటే ప్రతి రౌండ్కి మనం వెబ్ ఆప్షన్స్ ఫ్రెష్గా పెట్టుకుంటాం కాబట్టి ఇంకా రీటైన్ ఆప్షన్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఇక్కడైతే మీకు వన్ టైం వెబ్ ఆప్షన్ కాబట్టి ఈ వన్ టైం వెబ్ ఆప్షన్స్ బై డిఫాల్ట్ సెకండ్ రౌండ్కి అవే వెబ్ ఆప్షన్స్ తీసుకొని మనకు సీట్ అలాట్మెంట్ ఇస్తుంది కాబట్టి మనం మాన్యువల్గా అంటే ఆన్లైన్ పద్ధతిలో రీటైన్ ఆప్షన్ ఇస్తేనే మనకి ఆ కాలేజ్లో ఉండటానికి వీలవుతుంది. లేదు అంటే ఆటోమేటిక్గా అప్గ్రేడేషన్లోకి వెళ్ళిపోయినట్లే లెక్క. అదే మీకు మేనేజ్మెంట్ కోటాలో అయితే మీరు రౌండ్ 1లో జాయిన్ అయిన కాలేజ్లోనే ఉండాలి అనుకుంటే నెక్స్ట్ రౌండ్లో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకుండా ఉంటే సరిపోతుంది. అంటే రౌండ్ 2లో కానీ రౌండ్ 3లో కానీ అసలు మీరు ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోకూడదు. జస్ట్ మీరు ఈ ఫస్ట్ కాలేజ్లో ఎక్కడైతే జాయిన్ అయ్యారో డైరెక్ట్గా ఆ కాలేజీకి క్లాసెస్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి కంటిన్యూ అవటమే. అంతేకాని ఇక్కడ ఎటువంటి రీటైన్ ప్రాసెస్ కూడా మేనేజ్మెంట్ కోటాలో ఉండదు. అర్థమైంది కదా? ఓన్లీ ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది, అప్గ్రేడేషన్ ప్రాసెస్ మాత్రమే ఉంటుంది. ఫ్రీ ఎగ్జిట్ అంటే వేరే సీటు వచ్చినప్పుడు ఇక్కడ వదులుకొని వెళ్ళటానికి ఇచ్చేటువంటిది. ఇప్పుడు రౌండ్ 1 తర్వాత ఫ్రీ ఎగ్జిట్ 1 వస్తుంది. దీని తర్వాత అంటే మేనేజ్మెంట్ కోటా రౌండ్ 2 తర్వాత ఇంకొక ఫ్రీ ఎగ్జిట్ కూడా వచ్చింది. ఎందుకంటే కన్వీనర్ కోటా రౌండ్ 3లో ఎవరికైనా సీటు వస్తే వాళ్ళు వెళ్ళిపోవడానికి. కాబట్టి మీరు గమనించాల్సింది కన్వీనర్ కోటాలో మాత్రమే రీటైన్ ఆప్షన్ ఉంటుంది. ఇది నాట్ ఓన్లీ ఫర్ రౌండ్ 1, రౌండ్ 2కి కూడా ఉంటుంది. ఇప్పుడు రౌండ్ 1లో ఎలా అయితే మీరు రీటైన్ ఆప్షన్ ఇచ్చారో కొద్దిమంది, అలాగే రౌండ్ 2లో మీకు అప్గ్రేడేషన్ వచ్చినా లేక ఫ్రెష్గా సీటీ అలాట్మెంట్ వచ్చినా మీకు అదే కాలేజ్ బాగా నచ్చితే అప్పుడు కూడా మీరు రీటైన్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది, గుర్తుంచుకోండి. అదే మీకు మేనేజ్మెంట్ కోటాలో అయితే అసలు రీటైన్ ఆప్షన్ అనేది ఉండదు. అర్థమైంది కదా? సో మీరు ఈ డిఫరెన్సెస్ తెలుసుకోవాలి. చాలా మంది కూడా ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు, మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయ్యామండి, మేము అదే కాలేజ్లో ఉండాలి అనుకుంటాము, ఏం చేయాలి? మీరు ఏమి చేయక్కర్లేదు, డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి చదువుకోవటమే, సింపుల్గా చెప్పాలంటే. ఓకే. అలాగే అప్గ్రేడేషన్కి సంబంధించి కూడా మీకు ఒక విషయం తెలియజేయాలి అనుకుంటున్నాను. అప్గ్రేడేషన్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఏదైనా ఒక కాలేజ్ నుండి ఇంకొక కాలేజీకి సీట్ అలాట్ అయ్యింది అంటే అంటే ఒక రౌండ్ 1 నుండి రౌండ్ 2కి అదే కౌన్సిలింగ్ లో అంటే కన్వీనర్ కోటా పార్టిసిపేట్ చేశారనుకోండి, ఈ కన్వీనర్ కోటాలో మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు రౌండ్ 1 నుండి రౌండ్ 2కి కానీ బెస్ట్ కాలేజ్ అలాట్ అయితే అప్పుడు ఈ సీట్ మీకు ఇమ్మీడియట్ గా క్యాన్సిల్ అయ్యి ఉంటుంది అన్న విషయం గమనించండి. ఇది ఉండదు. మీకు నచ్చినా నచ్చకపోయినా ఈ కాలేజీకి వెళ్ళి జాయిన్ అయితేనే మీకు సీటు ఉంటుంది, లేదు అంటే ఈ సీటు క్యాన్సిల్ అవుతుంది, ఇది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయి ఉంటుంది. అంటే అసలు మీ సీటే లేదు అని అర్థం. కాబట్టి అప్గ్రేడేషన్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా మీకు నచ్చినా నచ్చకపోయినా
అప్గ్రేడేషన్ వచ్చిన కాలేజ్ దగ్గరకు వెళ్ళి రిపోర్ట్ చేసి జాయిన్ అవ్వాల్సిందే. అది కన్వీనర్ కోట అవ్వచ్చు, మేనేజ్మెంట్ కోట అవ్వచ్చు, ఆల్ ఇండియా కోట అవ్వచ్చు. ఏ కౌన్సిలింగ్ అయినా సరే ఒకటే ప్రాసెస్ ఉంటుంది, గుర్తుంచుకోండి. అలాగే తెలంగాణ స్టేట్ కన్వీనర్ కోటాకు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. ఈ మెరిట్ లిస్ట్ లో ఏదైనా క్వెరీస్ ఉంటే గ్రీవెన్సెస్ కి రిపోర్ట్ చేసుకోవటానికి సెప్టెంబర్ 15th వరకు టైం ఇచ్చారు. సెప్టెంబర్ 15th తర్వాత అంటే 16th మోస్ట్లీ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ అవుతుంది. ఈ 16th తర్వాత మీకు సీట్ మ్యాట్రిక్స్ రిలీజ్ చేస్తారు. దీంతో పాటు వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ మీకు రిలీజ్ అవుతుంది. దీంతో పాటు మాక్సిమం మీకు మేనేజ్మెంట్ కోటా కూడా ప్యారలల్ గా స్టార్ట్ అవ్వచ్చు. ఆ తర్వాత సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవటం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే తెలంగాణ స్టేట్ స్టూడెంట్స్ కూడా ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 కాలేజెస్ లో సీట్ అలాట్మెంట్ వచ్చి జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ కొద్దిమంది ఉన్నారు. ఒకవేళ వీళ్ళు ఇప్పుడు స్టేట్ కోటా రౌండ్ 1 లో గాని పార్టిసిపేట్ చేయాలి కన్వీనర్ కోటాలో అనుకున్నట్లయితే వీళ్ళకి ఈ ఆల్ ఇండియా కోటా ఇప్పుడు రౌండ్ 2 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఈ రౌండ్ 2 తర్వాత స్టేట్ కోటాలో సీటు వస్తే వెళ్ళటానికి పర్మిషన్ ఉంటుందా లేదా అనేది ఎంసీసీ వాళ్ళ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ తెలంగాణ స్టేట్ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు కానీ రిక్వెస్ట్ చేస్తే ఎంసీసీ వాళ్ళని, అంటే ఒకసారి మాకు ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 తర్వాత రిజిగ్నేషన్ ఫెసిలిటీ ఇవ్వండి అంటే స్టూడెంట్స్ వాళ్ళు స్టేట్ కోటా కన్వీనర్ కోటా రౌండ్ 1 లో సీట్ అలాట్మెంట్ వచ్చి షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళని రిలీవ్ చేయండి అని కానీ రిజిగ్నేషన్ ఫెసిలిటీ కానీ రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఈ స్టూడెంట్స్ ఈ కన్వీనర్ కోటా రౌండ్ 1 లో జాయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఎంసీసీ వాళ్ళు కానీ ఈ రిజిగ్నేషన్ ఫెసిలిటీ కానీ ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 తర్వాత కానీ ఇవ్వకపోతే ఇక్కడ స్టూడెంట్స్ లాక్ అయిపోయినట్లే లెక్క. వీళ్ళు కన్వీనర్ కోటా రౌండ్ 1కి రాలేరు. కాబట్టి ఈ తెలంగాణ స్టేట్ యొక్క స్టూడెంట్స్ డెసిషన్ అనేది ఈ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ అండ్ ఎంసీసీ వాళ్ళ డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విషయం గమనించండి. సో మీలో ఇంకా ఎవరికైనా ఏదైనా ఈ నీట్ యూజీ కౌన్సిలింగ్ కి సంబంధించి డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్లో ఇస్తూ ఉన్నాను. అలాగే కమెంట్ సెక్షన్ లో కూడా మీకు పిన్ చేస్తూ ఉన్నాను. ఇంతకు ముందు ఓల్డ్ వీడియోస్ క్రింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంది. ఆ లింక్ లో ఎవరు దయచేసి జాయిన్ అవ్వద్దు. ఆ లింక్ చేంజ్ అయింది. ప్రజెంట్ న్యూ లింక్ ని నేను ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. చాలా వీడియోస్ లో డిలీట్ చేశాను. కాకపోతే సుమారుగా 800కి పైగా వీడియోస్ ఉన్నాయి కాబట్టి అన్ని వీడియోస్ లో డిలీట్ చేయడం కష్టమైంది. అందుకనే మీ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కేవలము ఇప్పుడు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ఈ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ని మాత్రమే చూసుకొని వీడియో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్ లో కానీ లేదా కమెంట్ సెక్షన్ లో కానీ ఈ లింక్ ని క్లిక్ చేసి మాత్రమే టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. అలాగే మీలో ఎవరికైనా తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ హెల్ప్ కావాలి అన్నా, అలాగే ఆల్ ఇండియా కోటా రౌండ్ 2 కి సంబంధించినటువంటి డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అన్నా, నీట్ యూజీ కౌన్సిలింగ్ కంప్లీట్ గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే పెయిడ్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ పెయిడ్ సర్వీసెస్ కోసం ఇక్కడ ఇచ్చినటువంటి కాంటాక్ట్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. 6303235115. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.